హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షిని కిచెన్. ఈరోజు నేను ఎలాంటి ఇడ్లీ పిండి, దోశ పిండి మరియు మైదాను వాడకుండా చల్ల పునుగులను తయారు చేయబోతున్నాను. వీటి కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు పెరుగు తీసుకోవాలి. వేసుకున్న పెరుగుని గోధుమ పిండి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ పిండి అంతా కలుపుకోవాలి. పిండిని మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిలో 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా పిండంతా కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక పిండిని చిట్టి చిట్టి పునుగుల్లాగా వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పునుగుల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పునుగులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిగిలిన పిండితో కూడా పునుగులు వేసుకోవాలి. ఇలా గోధుమ పిండితో కూడా చల్ల పునుగులను తయారు చేసుకోవచ్చు. ఇవి మెత్తగా స్పాంజ్ లాగా ఉండటమే కాదు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా చాలా తక్కువ టైంలో చల్ల పునుగులను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.